మార్నింగ్. ఇటీవల భారతదేశ ప్రధానమంత్రి గారు ఆ, హైదరాబాద్ పర్యటనకు రావడం జరిగింది. వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎంను ఇంట్లో కలవడం జరిగింది. చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కలవడం జరిగింది. అదేవిధంగా సింధు హాస్పిటల్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. అది ప్యూర్లీ ఒక బీఆర్ఎస్ ఎంపీకి సంబంధించినటువంటిది. అది టోటల్గా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కట్టి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాము, అతి తక్కువకు చేస్తామని చెప్పి దాన్ని ఓపెన్ చేయడం సింధూర. ఇది ఏ విధంగా ఉంది, దీన్ని ఏ విధంగా చేస్తున్నారంటే, ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము ఎక్కడైతే ఫ్యాక్టరీ ఉంటుందో ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఎఫెక్టెడ్ గ్రామాల్లో ఖర్చు పెట్టాల్సినటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ను ఈయన ఒక చిన్న లిటిగేషన్ పెట్టి దేశంలో ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు అనేటువంటి అంశం మీద ఈ హాస్పిటల్ను కట్టడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం కూడా డిఎంఏ ఫండ్ కానీ సిఎస్ఆర్ ఫండ్ కానీ వాళ్ళు సొంతం ఇచ్చినట్టు మాట్లాడుతూ దీన్ని చట్ట ప్రకారము పేద ప్రజలకు చెందవలసినటువంటి ఫండ్స్ను ఈ విధంగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. అదేవిధంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన దిశ దశ నిర్దేశం చేస్తూ ప్రజలకు కూడా ఉపదేశం చేసినట్లే మనకు ఈయన గురించి కనిపిస్తుంది. బంగారం కొనద్దు, అదేవిధంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను తగ్గించే ప్రయత్నం చేయకుండా సామాన్యునికి ఇబ్బందులు కల్పించేటువంటి ఈ ప్రభుత్వాలు ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యొక్క పెట్రోలు ధరలు, గ్యాసు పెంచలేదని చెప్పి ఉపన్యాసాలు దంచడం కాదు, ప్రాక్టికల్గా చూడవలసినటువంటి కేంద్రము ఆ విధంగా అడుగులేదు. గ్యాస్ ధర ఎంత పెంచారు, ఎవడో యుద్ధం చేస్తే దాన్ని భరించలేరా మనం? అదేవిధంగా ఈ యొక్క వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో డబ్బులు తీసుకొని ఈ యొక్క సభలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇది రాజకీయ ఎజెండాలాగానే భావిస్తూ ఉన్నారు. ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాబోతున్నాయి హైదరాబాద్లో, అవి కైవసం చేసుకోవడానికి బీజేపీ అడుగులు వేస్తూ ఉంది. ముఖ్యంగా నాయకులందరూ కూడా చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క బెంగాల్లో గెలిచాం, ఇక్కడ తెలంగాణలో కూడా నెక్స్ట్ రాబోయేది మన ప్రభుత్వం, కలిసి పనిచేయమని సీఎం గారికి అడుగుతున్నారు. గుజరాత్లో నమూనా ద్వారా అలానే మేము ఫండ్స్ ఇస్తామంటే ఆయన నవ్వుకుంటూ ఏం చెప్పాడంటే, అక్కడిది ఇస్తే అర్ధా ఓజాయిగా అన్నాడు హిందీలో. అది మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే కేంద్రము ఇవ్వవలసినటువంటి ఫండ్స్ను కొన్ని వెనుకబడిన జిల్లాలకు కానీ వెనుకబడిన రాష్ట్రాలకు కానీ సమానంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అలా రాలేదనేది ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు, సీఎంలు చెప్తా ఉంటారు. ఇక ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోవడం, వాళ్ళు ఏ విధంగా చేశారనేది కొన్ని విషయాలను మనం గమనిస్తే, ప్రజాస్వామ్యం బలోపేతం చేయవలసినటువంటి కేంద్రము, అదేవిధంగా రాష్ట్రాలు అన్నీ కూడా సమన్వయంతో పనిచేయాలి. రాజకీయాలు లేవని చెప్పారు, రాజకీయ ఎజెండాతో జరుగుతున్నాయి తెలంగాణలో. ఈ యొక్క మోడీ తర్వాత ఈడీ అనే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ అడ్రస్ లేకుండా పోయింది. బీఆర్ఎస్ ఎంపీలలో 0, ఎమ్మెల్యేలో కొన్ని ఉన్నప్పటికీ నెక్స్ట్ దీన్ని మింగేయాలనే ఉద్దేశం కూడా ఉంది. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవాలన్నా, లేదా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ను ఓడించాలా అనేటువంటి వ్యూహంలో భాగంగా చర్చలు కూడా జరిగినట్లు మనకు ఇంటర్నల్ ద్వారా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా హైదరాబాదులో శాంతి భద్రతలను కాపాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క హైదరాబాదును చాలా ప్రాజెక్టుల కోసము హెల్ప్ కూడా అడగడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన సద్విమర్శలు చేయాలి. అదేవిధంగా ఈ యొక్క కేంద్రం ఎంత
గ్రాంట్లు ఇవ్వగలిగితే అంత గ్రాంట్లు ఇవ్వాలి. జాతీయ హోదా గురించి చాలా రకాలైనటువంటి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. కాళేశ్వరంలో ఖర్చు పెట్టిన డబ్బుల గురించి వాళ్ళకు కూడా ఉంది. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు విధ్వంసమైంది ఆర్థిక వ్యవస్థను, మిగులు రాష్ట్రాలని అప్పుల పాలు చేశారు. దీని మీద దర్యాప్తు చేస్తే మాట్లాడితే కోర్టులకు వెళ్ళడం, స్టేలు తెచ్చుకోవడం రకరకాలుగా చేస్తున్నటువంటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు అంటే ఇప్పుడు దిగిపోయినాయి అనుకోండి, వాళ్ళను కూడా గాడిలో పెట్టి రికవరీ చేసే చట్టాలను చేయాలని చెప్పి కేంద్రాన్ని, రాష్ట్రాన్ని కోరుతున్నాం. ఇక్కడ జరిగినటువంటి పారదర్శకత అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ ఆఫీసు పోయినా పారదర్శకత అనేది కనపడడం లేదు. విపరీతమైనటువంటి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఇంకా ఇబ్బందుల పాలు, డిలే, నెగ్లిజెన్సీ రకరకాలైనటువంటి హింసిస్తూ ఉన్నారు. ఆ ఎంప్లాయీస్ బాధలు ఇంకా కూడా తీరడం లేదు. మామూలు వ్యక్తులకు ఎక్కడికి పోయినా రేట్లు, కూరగాయలు కానీ, పెట్రోల్ కానీ, అదేవిధంగా ఏది కొనాలన్నా కూడా రేట్లు పెంచేసి మాట్లాడితే పెట్రోల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది అని చెప్తారు. చిన్న కాడ నుంచి పై వరకు పెంచడం, ఇదంతా కూడా తెలుగు రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు ఖచ్చితంగా సబ్సిడీలు ఇచ్చిన సామాన్యుడి మీద భారం పడకుండా చూడవలసిన మీరిద్దరు కూడా రాజకీయాలు మాట్లాడుకోవడం కాదు, రైతులకు ఆదుకోవాలి. అదేవిధంగా సామాన్య జనానికి 5 రూపాయలు పెడుతున్నారు ఇందిరమ్మ అని క్యాంటీన్. ఓకే, ఈ 5 రూపాయలతో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ ఎవరు పెడతారు? అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మేము తప్పు పట్టడం లేదు, కానీ ఇంకా పారదర్శకంగా పనిచేయాలని రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అదేవిధంగా దాదాపుగా 50% అయిపోయింది టైం. రాబోయేది ప్రతిపక్షాలు కాసుకొని కూర్చుంది. ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా కూడా ఏదో ఒక విధంగా విమర్శిస్తూ నెక్స్ట్ అధికారంలోనికి రావాలనేది, వాళ్ళు చేసినటువంటి 10 సంవత్సరాల్లో ఎంత విధ్వంసకరమైనటువంటిది రూల్ ఆఫ్ లాను ఇది చేసింది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వచ్చేదానికి దోహదపడ్డారు. ఇప్పుడు నెక్స్ట్ బీజేపీ కూడా అదే ప్రయత్నంలో ఉంది. ఈ యొక్క బీఆర్ఎస్ యొక్క ఓట్లను డైవర్ట్ చేస్తారా లేదా బీఆర్ఎస్తో కలిసి పోటీకి వెళ్తారా అనేది మున్ముందు తెలుస్తుంది. నమస్తే. కాబట్టి సామాన్య మానవులు ఎవరు రాజ్యాలు ఏలుకున్న సామాన్య మానవానికి ధరల విషయంలో కొంచెం పట్టించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.